రాయలసీమ వాసుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచడం, కులాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు తప్పిస్తే చివరికి విభజన చట్టంలో ఉంటున్న స్టీల్ ప్లాంట్ని 3 సార్లు ప్రతిసారి బర్త్డేకి పుట్టినరోజుకి వెళ్ళి చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ అని చందంగా భూమి పూజ చేశారు తప్పిస్తే ఒక ఇటుక పేర్చే పని కూడా చేయలేదు అధ్యక్ష. అభివృద్ధి వికేంద్రీకరణ అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతాలు నిధులు రావడమే కాకుండా ప్రఖ్యాతమైన రైల్వే జోన్ కానీ లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, మ్యారిటైమ్ యూనివర్సిటీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ టెక్నాలజీ కానీ ఆ ప్రాంతానికి వచ్చే ఉత్తరాంధ్రను కాపాడుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇటువైపు వస్తే ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే బిఏఎల్ కింద నైట్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ యూనిట్ కానీ, లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఒంగోలు ప్రాంతానికి వెళ్తే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానీ, లేదా చిత్తూరుకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ కానీ, కల్నరీ ఇన్స్టిట్యూట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టూల్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అనంతపూర్ ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సిటీ కానీ అభివృద్ధికి నిజమైన నిర్వచనం చెప్తూ, అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ ఆనాడు 5 సంవత్సరాల పాటు పాలన సాగిస్తే దాని తర్వాత విధ్వంసం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన విషయం మనకు తెలిసిందే అధ్యక్ష. అయితే 2024లో రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా మళ్ళీ అభివృద్ధి గాడిలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. విధ్వంసం, అంత తీవ్రమైన విధ్వంసం జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పు పెట్టిన నేపథ్యంలో కూడా మళ్ళీ రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ అదే 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, ప్రాజెక్టులు కానీ ఒకే రోజు రాష్ట్రమంతా ఆనాడు భూమి పూజ చేసినా కానీ లేదా ప్రారంభోత్సవాలు చేసిన విషయం మన అందరికీ గుర్తుంది అధ్యక్ష. అదేవిధంగా రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం ఈ దేశ ప్రధానమంత్రి గారు 56,000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయడం, రాయలసీమ ప్రాంతానికి కూడా 13,500 కోట్లతో అనేక ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకవైపు విశాఖపట్నం వైపు, ఉత్తరాంధ్ర వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారుస్తూ, ఇటువైపు క్వాంటమ్ టెక్నాలజీ కానీ, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పెట్టుబడులు కానీ పెద్ద ఎత్తున తీసుకొస్తూ రాయలసీమ ప్రాంతానికి కూడా డ్రోన్ హబ్గా కానీ, లేదా సోలార్ హబ్గా కానీ, లేదా గ్రీన్ ఎనర్జీ హబ్గా కానీ, లేదా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కానీ మార్చే ప్రయత్నం చేసి అన్ని ప్రాంతాలని సమన్యాయం చేసే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే మళ్ళీ ఇప్పుడు కూడా మోసపూర్వ మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చేసిన మోసాన్ని మర్చిపోయి మళ్ళీ మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న పార్టీకి ప్రతినిధిగా 2 నిమిషాలు కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో బ్రహ్మానందం పాత్ర చెట్టు కిందకి వచ్చి ఒక అబద్ధం చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి అధ్యక్ష. చెట్ల ఆకులు రాలుతుంటాయి. సినిమా పేరు అత్తారింటికి రాదని. అటువంటిది అధ్యక్ష, గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తిని పొరపాటున నల్లమల అడవులకు తీసుకెళ్లి ఒక 3 నిమిషాలు మాట్లాడిస్తే చెట్లన్నీ ఆకులు రాలి మోడివారిపోవడమే కాకుండా 10 నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమల అడవులు భస్మీపటమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అటువంటి అబద్ధ సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇవాళ మేము గతంలో ఇల్లు మేము ఎక్కడ కట్టుకున్నాం కదా, గతంలో మేము అమరావతిలో మేము తీర్మానానికి మద్దతు తెలిపాం కదా అనే 5 సంవత్సరాలు మర్చిపోయారన్న విధంగా మోసపూరిత మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైనా ఇవాళ ఈ చట్టభద్రత కారణంగా రైతులకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ లాగా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండే దిశగా కూడా ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఈ నిర్ణయం ఖచ్చితంగా ఈ అనేక అడ్డంకులకి, అనేక ఆటుపోట్లకి, అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయపరంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసిన రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ త్యాగ నిరతికి కూడా గౌరవంగా నేను భావిస్తున్నా. ఎంతగా మద్దతు తెలపడానికి నేను ఒకసారి మద్దతు తెలపడానికి వెళ్ళాను అధ్యక్ష. 1000 రోజులు పూర్తయిన సందర్భంగా వస్తున్నప్పుడు క్యాన్వాయ్ మీద నేను ఆదినారాయణ రెడ్డి గారు ఉంటే క్యాన్వాయ్ మీద దాడులు చేసి వెహికల్ అని పడే అంటే
రైతులకి మద్దతు తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? వాళ్ళ త్యాగాన్ని గుర్తించడం కూడా తప్పేనా అధ్యక్ష? 1000 రోజుల పాటు వాళ్ళు నిరంతరంగా ఉద్యమం చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలపడం కూడా తప్పేనా అధ్యక్ష? అటువంటి పాలన సాగింది అధ్యక్ష. దాని నుంచి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకవైపు ధన్యవాదాలు తెలియజేస్తూనే రైతుల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరి సహకారంతో కూడా మీరు ఏ రకంగానైతే ఒక విజన్ ప్రజెంట్ చేశారో ఆ విజన్కి అనుగుణంగా అమరావతిని అతి తొందరలో నిర్మించడానికి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం తీసుకోవాల్సిందిగా నేను వారిని అభ్యర్థిస్తూ ఇవాళ